హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం ఒక స్వీట్, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కోవాతోటి హల్వా చేస్తున్నాను. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు బెల్లం, వేయించిన డ్రై ఫ్రూట్స్, కొంచెం కరాచీ, ఇంకా ఇలాచీ పొడి, కొంచెం పచ్చికోవా. ముందుగా పెసరపప్పు కడిగి వాష్ చేసుకుని 2 hours పాటు నానబెట్టుకోవాలి. 2 hours పాటు నానబెట్టిన పెసరపప్పుని వాటర్ తీసేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని దాంట్లో ముందుగా ఈ బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. రెండు నిమిషాలు ఈ నేతిలో రవ్వ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. మిక్సీ పట్టిన పెసరపప్పు మిశ్రమాన్ని అంతటినీ వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. పెసరపప్పు మిశ్రమం నేతిలో 5 minutes వేగిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోండి, ఇలాచీ పొడి కూడా వేసుకోండి. బెల్లం కరిగే వరకు ఒకసారి కలుపుకుందాం. బెల్లం వేసి కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇదంతా స్విమ్లోనే చేసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు. 2 minutes తర్వాత మూత తీసుకుని కొంచెం వేడి నీటిలో కుంకుమ పువ్వు నానబెట్టుకుని ఆ వాటర్ ఇందులో వేసుకుందాం. ఒక 1/2 cup దాకా వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని స్విమ్లో ఉడికించుకుందాం. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లో పచ్చికోవా వేసుకుందాం. దీంట్లోనే వేయించిన బాదం పప్పు, జీడిపప్పు పలుకులు వేసుకుందాం. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఒకసారి అన్నీ కలుపుకుందాం. కోవా, డ్రై ఫ్రూట్స్, నెయ్యి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, తయారైపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. నాకు వాటర్ 1 కప్పు దాకా పట్టాయి, మీరు చూసుకొని వేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కోవాతోటి హల్వా రెడీ అయింది. ఇది బెల్లంతో చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ఈ స్వీట్ ట్రై చేయండి. అలాగే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.